బా ఐ సల్యూట్ మేడం. నిజంగా ఇంత అద్భుతమైన ఒక ప్లీజెంట్, ఒక ప్రశాంతమైనటువంటి ఒక మనుషులు, జీవితం అంటే ఒక మార్గదర్శకంగా బతికేటువంటి మనుషులు, ఒక సాదాసీదమైనటువంటి జీవితం గడపనికే ఇష్టపడేటువంటి ఇలాంటి మనుషులు ఎంత అద్భుతంగా ఆ సార్ స్పీకర్ సార్ వందే మాతరం గురించి మాట్లాడే సార్ స్పీకర్ను చాలా గౌరవిస్తారు వీళ్ళు. ఆ స్పీకర్ కూడా నిజంగా ఆయన బీజేపీ వ్యక్తి అయినా చాలా స్ట్రిక్ట్గా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఆయన నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఇలాంటి వ్యక్తి ఉండాలనిపిస్తుంది స్పీకర్గా. నిజంగా గొప్పతనం. ఐ సల్యూట్ మేడం వన్స్ అగైన్. నిజంగా ఎక్సలెంట్, అసలు మామూలు కాదు. ఇంత ప్రశాంతంగా ఈ మాటలు మీరు చెప్తే సమాజాన్ని, ఈ దేశం గురించి ఇలాంటి మనుషులు వీళ్ళు కావాలి. కుట్రలు పెట్టుకొని తీవ్రవాదులుగా తయారయ్యి స్మైల్ చూడండి. కాంగ్రెస్ పార్టీ మాము నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి పాపాలు ఇన్ని అన్ని కావు. నువ్వు చేసిన పాపాల మీద, ఈ దేశంలో నువ్వు చేస్తున్నటువంటి నష్టాల మీద, ఈ దేశం 75 ఏళ్ళుగా సమకూర్చుకున్న సంపదనను నువ్వు ఈ దేశాన్ని పాపం చేస్తూ ఉన్నావు. నీ పాపములో కాంగ్రెస్ పార్టీ షామిల్ లేదంటే అందులో మాకు ఎలాంటి వాట లేదు. ఈ దేశానికి ఏమైనా పాపం చేస్తున్నావు అంటే నరేంద్ర మోడీ. ఈ పాపంలో మా బాధ్యత లేదు, మాది లేదు అని చెప్పింది ప్రియాంక గాంధీ. సప్పిండా ఏం బగొట్టిందా, మామూలు కాదు. అంటే అయిన శరం ఉండదు, అలాగే ఏముండదు. మళ్ళీ ముంచుడే, మళ్ళీ తనుడే, మళ్ళీ గుద్దుడే, మళ్ళీ ముంచుడే, ఇదే పని. फिर भी छोटी सी सलाह, उन्होंने अभी हाल ही में चुनाव था कुछ महीनों पहले, उन्होंने एक सूची निकाली थी कि विपक्षी दलों ने और विपक्ष के नेताओं ने कितने अपमान किए हैं इनके, और उसमें शायद 90-99 ऐसे उन्होंने अपमानों की सूची बनाई थी. तो मैं उनको एक छोटी सलाह देना चाहती हूँ कि नेहरू जी से जितनी भी शिकायतें हैं, जितनी भी गलतियां उन्होंने की आपके जहन में, जितनी भी गालियां देनी है, जितना भी अपमान करना है, उसकी भी एक सूची बना दीजिए. नहीं, बात खत्म नहीं है. 999 अपमान, 9999 अपमान, सूची बना दीजिए. और फिर हम एक समय निर्धारित करते हैं. जैसे हमने 10 घंटे आज वंदे मातरम पर हमने बहस किया है ना, उस तरह से हम अध्यक्ष महोदय जी से पूछेंगे, एक समय निर्धारित करेंगे. 10 घंटे, 20 घंटे, 40 घंटे, जितने घंटों में आपकी ये शिकायत पूरी हो जाए, आप शांत हो जाए और हम बहस कर लेंगे. लेकिन इस सदन का कीमती समय, जिसके लिए हमें यहाँ पे जनता ने भेजा है, जैसे हमें जनता की समस्याओं को हल करने के लिए चर्चा करनी चाहिए, इस्तेमाल करना चाहिए, उसको इसी के लिए इस्तेमाल करिए. उसके बाद जैसे अंग्रेजी कहते हैं ना, जैसे अंग्रेजी में once and for all let's close the chapter. क्लोज कर लीजिए, देश सुन लेगा क्या क्या शिकायतें हैं. బా నిజంగా ప్రియాంక గాంధీ దెబ్బకు మామూలు కాదు. చెంపల మీద ఇట్లా పెట్టేసింది. ఒక్క దెబ్బకు నిజంగా బుద్ధి జ్ఞానం ఉన్నలైతే జ్వరం పట్టాలి. ఇలా ప్రజలు మిమ్మల్ని ఎందుకు పంపించి, నీకు దమ్ముంటే నరేంద్ర మోడీ, నీకు దమ్ముంటే నీవు ఈ దేశాన్ని ఎట్లా పాలిస్తావు, నువ్వు ఏం చేసినావో చెప్పు, నువ్వు ఏం చేస్తావో చెప్పు. ఒకవేళ నువ్వు చెప్పలేదు కదా, నీ పని ఏంది? వందే మాతరం మీద, పాకిస్తాన్ మీద, బంగ్లాదేశ్ మీద, ఆఫ్ఘనిస్తాన్ మీద, జమ్మూ కాశ్మీర్ మీద, కాంగ్రెస్ మీద షికాయత్ చేయాలనుకుంటున్నావు కదా, పండిత్ జవహర్ లాల్ నెహ్రూ నువ్వు అవమానపరచాలనుకుంటున్నావు కదా. నీకు ఏమేమి ఉన్నాయో, జవహర్ లాల్ నెహ్రూ గారు చేసిన తప్పులు ఏమేమి ఉన్నాయో మొత్తం రాసుకో. ఎందుకంటే నీకు శాత కాదు. నువ్వు కుట్రలు చేయగలవు, నువ్వు మోసాలు చేయగలవు, నువ్వు ఖచ్చితంగా నోట్ల బందీ చేయగలవు, లేదంటే ఈవీఎంలను, అంటే దీని అర్థం నువ్వు ఈవీఎంల చేత గెలవగలవు, నువ్వు మసిఊసి మారడిగాయలు చేయగలవు. కానీ నువ్వు డైరెక్ట్ అన్ని గుర్తుపెట్టుకోలేవు. కాబట్టి నీకు ఏమేమి ఉన్నాయో, నీకు ఎవడెవడు చెప్తున్నావు మొత్తం రాసుకో. మొత్తం రాసుకొని చర్చ పెట్టు. నీకు ఎంత గంట, ఒక రోజు కావాలన్నా, 2 రోజులు కావాలా, 48 గంటల, వారం రోజుల, ఎన్ని రోజులు కావాలో టైం చెప్పు. దాని మీద చర్చ పెట్టు. ఆ చర్చ అయిపోయిన తర్వాత కాంగ్రెస్లో ఎంత తిడతావో, ఎప్పటి నుంచి 1945 నుంచి మొదలు పెడితే మొన్నటి దాకా, జవహర్లాల్ నెహ్రూ నిన్నటి దాకా, కాంగ్రెస్ పరిపాలన దాకా ఏమేం చేసినా తప్పులన్నీ చెప్పు, చర్చ పెట్టు. ఏం చేయాలని చెప్పి మేము చర్చ చేస్తాం. విత్ ప్రూఫ్ చర్చ చేస్తాం. అది అయిపోయిన తర్వాత నువ్వు ప్రజల గురించి, ఈ దేశం గురించి, యువకుల గురించి, భవిష్యత్తు గురించి, పెరిగిన ధరల గురించి, ఈ దేశంలో నువ్వు చూపిస్తున్నటువంటి నరక యాతన గురించి, కులమతాల గురించి చర్చ చేయకపోతే నీ తాట తీస్తామని చెప్పింది. దెబ్బకు క్విక్ వన్లే, క్విక్ కాదు, తోకలు ముడిచిరు అందరూ. ఇక శబ్దమే లేదు. ప్రతి విధవ ఇలా జవహర్లాల్ నెహ్రూ అట్లా చేసిండు. జవహర్లాల్ అరే మీరు వాట్సాప్ ఫేస్బుక్లో కాదురా, డైరెక్ట్ మీరు పార్లమెంట్లో మీ తానే ఏమేమి ఉండేవో మొత్తం జితనే గల్తియా హై
జితనే అపమాన్ హై అవన్నీ తీసుకొని రండి అన్నది. దెబ్బకి ఏం చేయాలనో గజ గజ ఇక అయిపోయింది అలా పనిగా. మళ్ళా ఇక మేకపోతు గంభీర్యం ఉంటుందిగా మళ్ళీ వచ్చింది. కానీ ఆమె ఏం చెప్పిందో ఇంకా చూడండి. కథం లేదు, అది అయిపోయే చర్చ అయిన తర్వాత బర్కాస్ మళ్ళీ తీయొద్దు, చర్చ పెట్టు, ప్రజల్లో మొత్తం పంపిస్తాం, మీ సంగతి ఏందో తేల్చుకుందామని చెప్పింది. బా దెబ్బకి ఏం చెప్పిందో ఒక్క మాట చూడు ఒక్కసారి. ఇంగ్లీష్లో చెప్పింది ఆ వర్డ్, వీళ్ళకి అర్థమైందో అర్థం కాదు కానీ ఇంగ్లీషే చెప్పింది. ఒక్కసారి చూడు. ఏమన్నది? వన్ సెట్ ఫర్ ఆల్ లెట్స్ క్లోజ్ ద చాప్టర్ అన్నది. నీ చాప్టర్ క్లోజ్. ఎప్పుడు? నువ్వు ఎంత చెప్తావో తిట్టు అంటున్నా. నువ్వు జవహర్లాల్ నెహ్రూ తిడతావా, కాంగ్రెస్ పార్టీని తిడతావా, కాంగ్రెస్ తప్పులను తిడతావా, ఏం చేస్తావో చెయ్యి. ఎందుకంటే నువ్వు చేయలేవు, నువ్వు ప్రూఫ్తో చేయలేవు. నువ్వు అబద్ధాలను మాట్లాడి ప్రజలలో గబ్బు లేపడమే నీ వంతు నరేంద్ర మోడీ. నీ వల్ల నీ చదువు నీ తెలివంత కలిసి గింతే. నువ్వు చర్చ చేయలేవు, చెయ్యి పెట్టు నీకు దమ్ముంటే అడిగింది. జవహర్లాల్ ఏం తప్పు చేసినో పెట్టు, నీకు రాసిచ్చేతోడేవాడు, నువ్వు చేసేది ఏంది? పెట్టు చర్చ. తోక ముడిచిండు అయ్యగారు. దెబ్బకు చర్చ కావాలని చెప్పింది, తప్పుల మీద చర్చ పెట్టు నీకు దమ్ముంటే. తుస్సు గాలి అయినాక లేదంటే నీ చాప్టర్ మూసుకో, తోక మూసుకో, నీ మూతి మూసుకో అన్నది అని ఇంగ్లీష్లో కూడా చెప్పేది చాప్టర్ క్లోజ్ అని. ఇంకా మళ్ళీ చెప్తుంది చూసుకో. నవ్వుతుంది చూడు. राजीव जी ने क्या किया? क्या होता है? नेहरू जी ने कौन सी गलतियां की? फिर खत्म. उसके बाद महंगाई ఎట్లుంది? उसकी बातें, उसकी चर्चा, जो बैटिंग ऐप के बारे में हो रहा है कि वो के अंदर బిడ్డకు సచ్చి మెడలు పట్టి ఇట్లా ఇక మామూలు విషయం కాదు, ఉరి పెట్టుకొని సావాలి వీళ్ళు. అయినా శరం తప్పినోళ్ళు కదా. అయినా ఖాన్ అంట, ఖాన్ అని రసయ్య బతుకులు. ఖాన్ అంటే ఎంత వీళ్ళంత బద్మాషి బతుకులు అన్నట్టు ఇవన్నీ. సిగ్గు. అసలు మనిషి అయి పుట్టినోడు, పాఠశాలకు పోయి చదువుకున్నాడు, జ్ఞానం ఉన్నోడు రాజ్యాంగం చదువుకుని చేసే పని కాదు ఇది. అంత అధ్వానమైనటువంటి ఒక దిక్కయ్యారు అందరు కలిసి. బా ఏం కొట్టినావమ్మా, మామూలు కాదు. ఉర్రి పెట్టుకొని సావాలా అన్న. అసలు ఆమె స్మైల్ చూస్తే मैं आपकी बात मानती हूँ, लेकिन बिना तथ्य के बहुत सालों के लिए ये हम पर आरोप डाले हैं. अब चुपचाप सुनते हैं, इनको भी थोड़ा सा మీరు సైలెంట్గా ఏమన్నదంటే సత్యం అంటే సత్యాలు లేది, అవి అనవసరమైనటువంటి ఆరోపణలు కాంగ్రెస్ మీద చేస్తున్నారు వీళ్ళు. మీరు చుప్చాప్గా వింటూ ఉన్నారు, అది కరెక్ట్ కాదు. వాళ్ళకు కూడా జర మందలియండి, ఎందుకంటే వాళ్ళు మీ వాళ్ళు కాబట్టి జర్ర సీపులో దర్చినట్టు చేయరి, చెవులు వాటి పిండుర్రి అప్పుడప్పుడు అని చెప్పింది. నిజంగా స్పీకర్కు మామూలు వాల్యూ ఇయ్యేది మేడం. ఇంత కోపం మీద మాట్లాడే తండ్రిని తాతను తిడుతుంటే కూడా ఒక స్మైల్ ఇస్తుంది. అంటే ఒక మనిషి ప్రశాంతమైన ఉండాలి. వీళ్ళు ఏమంటారంటే ఈ బీజేపీలో ఏమంటారు, పగలు ప్రతీకారాలతో రైలిపోతుంటారు. వీళ్ళంతా కసి, ముస్లింల మీద కసి, క్రైస్తవుల మీద కసి, దళితుల మీద కసి, దేశంలో అందరి మీద కసి. ఈ కసితోని పగలతో రాసుకుంటా ఈ కుట్రలు వీళ్ళ జీవితం నిద్రల మొత్తం మీద కుట్రలే. ఆయన మీద మన్ను పోతామా, ఈయన మీద మన్ను పోతామా, ఈయనింట్లో మన్ను పోతామా, ఆయన తినే కూడలో మన్ను పోతామా, ఇదే పని మీద ఉంటారు వీళ్ళు. కసి కుట్రలు. ఈ మీద ఎట్లా అవుతుంది? పార్లమెంట్లో మాట్లాడే విధవలు కూడా కొంతమంది చిల్లరగాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడారు తెలుసా, మొత్తం అబద్ధాలే. కసితోని పగలు రాహుల్ గాంధీని కొన్ని గలీజ్ మాటలని సంతోషం పొందుతారు, శునకానందం పొందుతూ ఉంటారు. మేడం మాట్లాడుతూ వినండి. హిమ్మతి కావాలి వాళ్ళకి హిమ్మతి లేదు మరి. ఇగో బా ఈ స్మైల్ ఫోటో చూపిస్తామంటే వీళ్ళు ఉరి పెట్టుకొని సావాలి వీళ్ళు. ఒక్కసారి మీకు చూపిస్తా అది ఎట్లుంటుందంటే, ఉందా మీ జీవితాలకు, మీ ముఖాలకు, పాడు ముఖాలకు ఇట్లా నవ్వుతారా? బా నిజంగా ఒక దేవతనే. ఎంత అద్భుతమైన స్మైలు. మనిషి అంటే ఇట్లుండాలి. ఈ బీజేపీ కుట్రతో రైలిపోతుంది. ఎట్లా చంపాలను, ఎట్లా చేయాలి, లేకుంటే ఎట్లా మను పోయాలి, ఎట్లా జీవితాలు ఆగం చేయాలి, ఎట్లా వీళ్ళ మీద ఏంది ఇది ఉన్నారా ఇట్లా మనుషులు ఎవరన్నా? బా ఐ సల్యూట్ మేడం. నిజంగా ఇంత అద్భుతమైన ఒక ప్లీజెంట్, ఒక ప్రశాంతమైనటువంటి ఒక మనుషులు. జీవితం అంటే ఒక మార్గదర్శకంగా బతికేటువంటి మనుషులు, ఒక సాదాసీదమైనటువంటి జీవితం గడపనికే ఇష్టపడేటువంటి ఇలాంటి మనుషులు ఎంత అద్భుతంగా. ఆ స్పీకర్ సార్ వందే మాతరం గురించి మాట్లాడే సార్, స్పీకర్ను చాలా గౌరవిస్తారు వీళ్ళు.
ఆ స్పీకర్ కూడా నిజంగా ఆయన బీజేపీ వ్యక్తి అయినా చాలా స్ట్రిక్ట్గా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఆయన నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఇలాంటి వ్యక్తి ఉండాలనిపిస్తుంది స్పీకర్గా, నిజంగా గొప్పతనం. కానీ ఈ స్మైల్ చూడండి, వాళ్ళ కుట్రలు కుతంత్రాల మధ్యలో కూడా ఈ నవ్వు చూడండి. నిజంగా ఐ సల్యూట్ మేడం వన్స్ అగైన్. నిజంగా ఎక్సలెంట్, అసలు మామూలు కాదు. ఇంత ప్రశాంతంగా ఈ మాటలు మీరు చెప్తే సమాజాన్ని, ఈ దేశం గురించి ఇలాంటి మనుషులు వీళ్ళు కావాలి. కుట్రలు పెట్టుకొని తీవ్రవాదులుగా తయారయ్యి మొత్తం అసలు ప్రపంచ దేశాలు నేను చూస్తున్నా. ఏ దేశం శ్రీలంక పోతున్నాడు, శ్రీలంక ఈయన పోయిన నెలకే అక్కడ ఆదానికి. బంగ్లాదేశ్ ఎన్ని దేశాలు పోయిండో మొత్తం బిజినెస్ మ్యాన్ లేక తయారయ్యాడు. నేను ఇప్పుడు కాదు 1 year కింద చేసిన నరేంద్ర మోడీ మీద వీడియో. ఈయన పాలకుడు కాదు, ఏం కాదు. ఈ పనికిరాని చెత్తగాలను కొంతమంది తయారు చేసుకొని వాళ్ళు వాట్సాప్లో అలా ఒరుతుంటారు, ఆ టీవీలు మాట్లాడుతుంటాయి. అర్నాబ్ గోసాయి లుచ్చనా కొడుకు అలా అర్నాబ్ గోసాయి గారు మనిషి వాడో జంతువు. అలాంటి వాళ్ళని తయారు చేసి వదిలిండు మన సమాజం మీదకి. ఇంకా మోడీ తిరుగుతాడు ప్రపంచంలో. ఆయన వేరే దేశాల్లో ఉంటాడు, మళ్ళీ వేరే దేశం ఫుడ్ తెచ్చుకొని తింటాడు. ఏం చేయాలి గెలవాలంటే జవహర్లాల్ నెహ్రూ మీద అబద్ధం చెప్పాలి, ఇందిరాగాంధీ మీద అబద్ధం చెప్పాలి, ఇవన్నీ చెప్పి ప్రజల మీద గత్తర లేపాలి, జై శ్రీరామ్ అనాలి, మళ్ళీ మోసాలు చేసుకుంటే బతకాలి. ఏం కొట్టింది అది దెబ్బ, మామూలు దెబ్బ కాదు. ఇట్లా నవ్వుతారా మీ మొఖాలకు, మీ పాడు మొఖాలకు? आरक्षण के साथ जो हो रहा खिलवाड़ है उसकी चर्चा हम यहाँ क्यों नहीं कर रहे हैं? महिलाओं की बात होगी, बड़े बड़े ऐलान होंगे, मगर उनकी परिस्थितियों को सुधारने के लिए कोई ठोस कदम यहाँ क्यों नहीं उठे? మొత్తం మీద ప్రియాంక గాంధీ గారు మామూలు కాదు, దేశం కాదు ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చింది. నరేంద్ర మోడీ ఒకసారి కుటుంబ రాజకీయాల మీద, ఒకసారి ఇందిరాగాంధీ మీద, ఒకసారి మా తాత అయినటువంటి నెహ్రూజీ మీద, అంటే నెహ్రూ గారి మీద, ఇందిరాగాంధీ గారి మీద, రాజీవ్ గాంధీ గారి మీద ఏమేమైతే ఆరోపణలు చేయాలనుకుంటున్నావో, ఏమైతే నిందలు మోపాలనుకుంటున్నావో, వాళ్ళు చేసిన తప్పులు మొత్తం ఈ దేశాన్ని ముంచిన తప్పులు ఏమేమి ఉన్నాయో మీ వాళ్ళతో చెత్తవాగుడు వాయకాలు చర్చ పెట్టు, విత్ ప్రూఫ్స్ రా, మాట్లాడి చర్చ పెట్టు. నీకు ఎన్ని గంటలు కావాలి, 1 రోజు కావాలన్నా, 2 రోజులు కావాలన్నా, వారం రోజులు కావాలన్నా, నెల కావాలన్నా, చర్చ చేయి. ఆ చర్చ తర్వాత నీ యొక్క డ్రామాలు కట్టిపెట్టు. ఏం చేయాలి నువ్వు నెక్స్ట్? ఈ దేశం యొక్క మహిళల యొక్క పరిస్థితి ఏంది, యువకుల పరిస్థితి ఏంది, నిరుద్యోగం పరిస్థితి ఏంది, పెరిగిన ధరల పరిస్థితి ఏంది, పడిపోయిన జీడిపి పరిస్థితి ఏంది, ఈ దేశంలో బ్యాంకుల పరిస్థితి ఏంది, కంపెనీల పరిస్థితి ఏంది, ఈ దేశం ఎక్కడ తీసుకుపోతున్నావు దుర్మార్గుడా చెప్పని చెప్పింది. మామూలు కాదు, దెబ్బకు తోక ముడిచిరిగారు, ఇవ్వలేదు. మళ్ళీ ఏందో తీసుకొస్తారు. ఏం తీసుకొచ్చినా ఈ దెబ్బకు అంతే సంగతిల పని. మొత్తం మీద నరేంద్ర మోడీ మెడలు మామూలుగా ఉంచలే. నిజానికి చదువుకున్న సమాజము బయటికి రావాలి. చిల్లరగాళ్ళు ఏం లేదు, ఏదో ఒకటి గుడ్డిగా ఎవడో ఒకటి చెప్పిండు హైదరాబాద్ ముస్లింల మీద. వీళ్ళు ఏమంటారు తెలుసా? నెహ్రూ ఏం చేసినట్ట పాకిస్తాన్ విడగొట్టిండు, బంగ్లాదేశ్ని విడగొట్టిండు, లేదంటే ఆఫ్ఘనిస్తాన్ విడగొట్టిరు. నువ్వు ముస్లింల గురించి నేమంటే పాకిస్తాన్ విడిపోయింది ముస్లింలుగా, బంగ్లాదేశ్ ముస్లింలే. నీకు ఇంకేమున్నది? నీకు ఆఫ్ఘనిస్తాన్ అంటే పాకిస్తాన్ విడిపోయింది. నువ్వు హైదరాబాద్లో ఉన్న ముస్లింల పేరు చెప్పుకొని మీ రాజకీయం చేస్తూ ఉన్నారు, వాళ్ళ మీద విషయం కక్కుతూ ఉన్నారు, వాళ్ళ మీద మన్ను పోస్తూ ఉన్నారు. మీరు పాకిస్తాన్ ఉంటే ఉండనిత్రా అంటే పాకిస్తాన్ విడిపోయిందని కారణం అంట. మరి వీళ్ళని నిలగొట్టరు. మీ ఉద్దేశం ఏంది? మీరు కలిసి బతికేతోళ్ళ? మీరు కలిసి బతకాలి ఉంటే కదా మాట్లాడండి పాకిస్తాన్ గురించి. మీకు కలిసి బతకాలని ఉంటే కదా బంగ్లాదేశ్ గురించి మాట్లాడాలి. కానీ కలిసి బతకడం కాదు. ఇప్పుడు ఉన్న వాళ్ళ పేరు చెప్పుకొని, ముస్లింల పేరు చెప్పుకొని వాళ్ళ మీద మన్ను పోసుకుంటా, వాళ్ళ మీద దుమ్ము పోసుకుంటా పూకడ గడుపుకుంటున్నారు. ఇది కాదు, మామూలు దెబ్బ కాదు. ఇలా నడ్డి విరిచింది ప్రియాంక గాంధీ. అంటే దాని జ్ఞానము మైండ్ ఉంటే చూసుకపోయేదానికి మొండేవానికి ఏమవుతుంది ఏం కాదు. కానీ బుద్ధి జ్ఞానం చదువుకొని ఒక విలువలు కలిగినోడు ఉరిపెట్టుకొని సావాలి. అంత దెబ్బతీసింది. जो अतीत की बातें हैं ना, जो बार बार आप चाहते हैं कि हम पीछे देखें, लेकिन हम आगे भविष्य की बात, वर्तमान की बात, जो असली समस्याएं हैं उनकी बात न करें, ये छोटी बात होती है. आप में हिम्मत है तो भविष्य की बात करिए. वाह. हिम्मत है तो बात करिए कि बेरोजगारी क्यों है, कि पेपर लीक क्यों होते हैं. आप चेयर को एड्रेस करें. आपको अच्छा, खत्म कर लेती हूँ. चेयर के एड्रेस करो आप. अध्यक्ष महोदय जी, सच्चाई ये है कि इनका शासन दमन का शासन है. इनकी राजनीति दिखावे की राजनीति है, इवेंट मैनेजमेंट की राजनीति है, चुनाव से चुनाव तक राजनीति है, तरह तरह के ध्यान भटकाने वाले मुद्दों की राजनीति है. वंदे मातरम इस देश की उन्हीं उम्मीदों की गुहार है जिन्हें आपका शासन हर रोज ठुकरा रहा है. आज भी सरहद पर जवान जब दुश्मन का सामना करता है
तो उसकी छाती में वंदे मातरम गूंजता है। आज भी जब हमारा खिलाड़ी अंतर्राष्ट्रीय खेलों में जाता है तो उसके दिल की धड़कन में वंदे मातरम होता है। आज भी इस देश के करोड़ों देशवासी जब अपने राष्ट्र ध्वज को फहराते हुए देखते हैं तो उनकी जबान पर वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम आता है। कांग्रेस के हर एक अधिवेशन में 1905 से लेकर आज तक सामूहिक तौर पर वंदे मातरम गाया। सच्चिद गुर्रे ये बताइए अपने देश की इस आत्मा की, अपने देश की आत्मा के इस महामंत्र को विवादित करके आप एक बहुत बड़ा पाप कर रहे हैं। वाह। इस पाप में कांग्रेस पार्टी शामिल नहीं होगी। మాము నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి పాపాలు ఇన్ని అన్ని కావు. నువ్వు చేసిన పాపాల మీద, ఈ దేశంలో నువ్వు చేస్తున్నటువంటి నష్టాల మీద, ఈ దేశం 75 ఏళ్ళుగా సమకూర్చుకున్న సంపదనను నువ్వు ఈ దేశాన్ని పాపం చేస్తూ ఉన్నావు. నీ పాపములో కాంగ్రెస్ పార్టీ షామిల్ లేదంటే అందులో మాకు ఎలాంటి వాట లేదు. ఈ దేశానికి ఏమైనా పాపం చేస్తున్నావు అంటే నరేంద్ర మోడీ. ఈ పాపంలో మా బాధ్యత లేదు, మాది లేదు అని చెప్పింది ప్రియాంక గాంధీ. చెప్పిండా? ఏం బగొట్టిందా? మామూలు కాదు. ఇంత ఘోరమైన అంటే అయిన శరం ఉండదు, వాళ్ళకి ఏముండదు. మళ్ళీ ముంచుడే, మళ్ళీ తనుడే, మళ్ళీ గుద్దుడే, మళ్ళీ ముంచుడే. ఇదే పని. చూస్తూనే ఉండండి ఏబిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. థ్యాంక్ యూ.